చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేది పాత సామెత. ఇప్పుడు చూసి రమ్మంటే దోచుకు వెళ్ళాడు అని చెప్పుకోవాలి. విదేశాల్లో ఉన్న ఓ మహిళ ఇక్కడ ఉంటున్న తన అక్కకు ఫోన్ చేసింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరోసారి చేసింది. ఎన్నిసార్లు చేసినా నో రిప్లై. దాంతో కంగారు పడిన ఆమె ఆ ఏరియాలో పెద్ద మనుషులుగా వ్యవహరిస్తున్న కొందరికి ఫోన్ చేసింది. ఏం జరిగిందో చూసి రమ్మంది. చూడటానికి వెళ్ళిన ఆ పెద్ద మనుషులు అక్కడి పరిస్థితిని చూసి దొంగలుగా మారిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది దారుణం. మచిలీపట్నంలో దారుణం జరిగింది. చనిపోయిన ఒంటరి మహిళ పేరు మీదున్న డిపాజిట్లను కాజేశారు కొందరు దుర్మార్గులు. అలాగే ఆమె నగలను కూడా దోచుకున్నారు. మచిలీపట్నంలోని గొడుగుపేటలో వేమూరి లక్ష్మీ తులసి అనే మహిళ నివాసముండేది. ఆమె ఒంటరిగానే తన ఇంట్లో ఉండేది. లక్ష్మీ తులసి చెల్లెలు పాతూరి రమాసుందరి ఆస్ట్రేలియాలో ఉండేవారు. లక్ష్మీ తులసిని కూడా తమతో పాటు ఆస్ట్రేలియా తీసుకెళ్లాలనుకున్నారు రమాసుందరి. అయితే ఆమె వయస్సు, వాతావరణం సహకరించకపోవడంతో మచిలీపట్నంలోని సొంత ఇంటిలోనే ఉంచారు. ప్రతిరోజు లక్ష్మీ తులసికి ఫోన్ చేసేవారు రమాసుందరి. లక్ష్మీ తులసి తన దగ్గర కొంత మొత్తంలో బంగారం, డబ్బు దాచుకున్నారు. మిగతా డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో దాచుకున్నారు. మొత్తం 14 ఫిక్స్డ్ డిపాజిట్స్, దాని మొత్తం 54 లక్షల రూపాయలు. 2023 డిసెంబర్ 15న లక్ష్మీ తులసికి ఫోన్ చేసింది రమాసుందరి. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొంత సమయం తర్వాత మళ్లీ ఫోన్ చేసినా ఆన్సర్ లేదు. దీంతో అనుమానం వచ్చిన రమాసుందరి 39వ డివిజన్లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్న 2 వ్యక్తులకు ఫోన్ చేసింది. లక్ష్మీ తులసికి ఏమైందో మేము ఇంటికెళ్లి చూస్తామంటూ ఆ 2 పెద్ద మనుషులు రమాసుందరికి చెప్పారు. తీరా ఇంటికి వెళ్లి చూసేసరికి లక్ష్మీ తులసి చనిపోయి ఉంది. దాంతో ఆ 2కి ఓ ఆలోచనొచ్చింది. లక్ష్మీ తులసి ఒంటరి కావడంతో ఆమె ఇంట్లో ఉన్న డబ్బు, నగలు స్వాహా చేశారు. బ్యాంకుకు సంబంధించిన పాస్బుక్స్, లాకర్ వివరాలు కూడా తీసుకుని వెళ్లారు. దోచుకున్న సొమ్ము ₹1 కోటి విలువ చేస్తుందని లక్ష్మీ తులసి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.